హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే చాక్లెట్ కేక్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బీటర్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంట్లో పిల్లలు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టపడతారండి. ఇప్పుడైతే క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి స్పెషల్గా ఇంట్లో ఇలా కేక్ చేయాలంటే స్పాంజీగా, ఫ్లఫీగా ఇలా టిప్స్తో చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈ కేక్ అనేది కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత స్పాంజీగా వస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మందంగా ఉన్న గిన్నె అయినా తీసుకోవచ్చు. గిన్నె మాత్రం ఫ్లాట్గా ఉండాలండి. ఇలా కేక్ టిన్ తీసుకున్న తర్వాత దీనికి ఆయిల్ ఇలా అప్లై చేసుకొని మీరు కావాలంటే దీనిపైన బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. లోపల నేనైతే ఇక్కడ పిండిని డస్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ టీని పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను మెజరింగ్ కప్తో చూపిస్తున్నానండి. మీరు గిన్నెతో అయినా గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్పు దాకా మైదా పిండి తీసుకోవచ్చు, లేదంటే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నానండి. 1/4 కప్పు దీంట్లో కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేని వాళ్ళైతే మొత్తం 1 కప్పు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం ఇక్కడ చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఏ బ్రాండ్దైనా మీరు కోకో పౌడర్ తీసుకొని ఇలా చాక్లెట్ కేక్ చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చాక్లెట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ చాక్లెట్ కేక్ చూపిస్తున్నాను. ఇలా మొత్తం కలిపి 1 కప్పు దాకా తీసుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ అనేది స్పంజీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా మనం దీంట్లో బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ కొలతలతో తీసుకుంటే మనకు కేక్ అనేది స్పంజీగా, సాఫ్ట్గా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలా పిండిని మనం జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం జల్లించిన తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు జల్లించిన ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలండి. మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను గుడ్లతో తీసుకుంటున్నానండి. ఈ కేక్ అనేది గుడ్లతో చేస్తున్నాను. గుడ్లతో చేస్తే మనకు కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుందండి. 3 గుడ్లు వేస్తున్నాను. మీరు ఒకవేళ గుడ్లు ఇష్టం లేని వాళ్ళు 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకొని అయినా చేసుకోవచ్చు. 3 గుడ్లను ఇలా నేను పలగొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 1/3 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసము 1 టీ స్పూన్ దాకా చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నానండి. వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా మనం దీంట్లో వెనిగర్ వేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత లో స్పీడ్లో మనము మంచిగా నురుగా వచ్చే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా మనం జల్లించిన పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. స్పాచులాతో లేదంటే విస్కర్తో బాగా ఒకటే డైరెక్షన్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా స్పంజీనెస్ వస్తుంది. ఇలా చిన్న చిన్న కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, మనము కేక్ చాలా ఈజీగా అచ్చం బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో అదే కేక్ని మనము ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఒకవేళ మనకు థిక్గా అనిపిస్తే దీంట్లో పాలని యాడ్ చేసుకోవాలండి. పాలు కూడా మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి, వేడి కూడా ఉండొద్దండి. కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి దీంట్లో పాలను. చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు స్పాచులాతో కూడా మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మనకు కేక్ అనేది స్పంజీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానండి. ఈ కన్సిస్టెన్సీలో మనకు కేక్ బ్యాటర్ ఉండాలి. ఇప్పుడు ముందుగా మనము ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా మనము
పిండి డస్ట్ చేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి ఇలా బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మనం నైఫ్తో ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీనిలో టూటీ ఫ్రూటీ లేదంటే చాకో చిప్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి, బాదం వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు కేక్ పొంగిన తర్వాత అవి చాలా బాగా కనిపిస్తాయి. పిల్లలకైతే ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. చాకో చిప్స్ వేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని, ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నానండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో మధ్యలో ఇలా స్టాండ్ పెట్టేసి మనం ఇలా కేక్ టిన్ని పెట్టుకొని మూత పెట్టేసి 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి కేక్ని బాగా బేక్ చేసుకోవాలండి. ఓవెన్ లేకుండా కూడా చాలా చక్కగా వస్తుందండి. ఇక్కడ నేను ఒక 45 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం చాకు వేసి చెక్ చేసుకుంటే తడి తగలలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టు. ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత కేక్ని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత దీనిపైన ఇలా మనము క్లాత్ వేసి ఒక అరగంట పాటు ఉంచుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ముక్కలు చాలా బాగా వస్తాయి, ఇంకా కేక్ కూడా ఈజీగా డిమోల్ అవుతుంది. ఇలా కాస్త చల్లారిన తర్వాత నైఫ్తో మనం ఇలా ఎడ్జెస్ని లూజ్ చేసుకుంటే కేక్ ఈజీగా డిమోల్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తుందండి ఈ కొలతలతో చేస్తే మీకు. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి కేక్ అయితే. చాలా స్పంజీగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఇలా చాక్లెట్ కేక్ చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. అంత స్పాంజీనెస్గా వస్తుంది ఈ కేక్ అయితే. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇక్కడ మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ చాక్లెట్ కేక్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంట్లో మీరు క్రిస్మస్కి లేదంటే న్యూ ఇయర్కి ఇలా స్పెషల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కట్ చేయాలంటున్నారండి, అంత స్పాంజీగా ఉంది. ఇంకా చాక్లెట్ కేక్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇక్కడ నేనైతే మా బాబుతో కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఈ కొలతలతో చేస్తే మీకు కేక్ అనేది అస్సలు ఫెయిల్ అవ్వదండి. ఓవెన్ లేకుండా మనకు బీటర్ లేకుండా కూడా ఇలా చేసుకున్నా కానీ చాలా సూపర్గా వస్తుంది. మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నా కానీ. చూడండి ఇక్కడ మీకు తుంచుతేనే తెలుస్తుంది ఎంత స్పాంజీనెస్ వచ్చిందో. అచ్చం బేకరీలో ఎలా ఉంటుందో అదే టేస్ట్ టెక్స్చర్ కూడా వస్తుందండి. ఇలా కట్ చేసుకొని మనం పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ టైం స్నాక్గా కూడా తినొచ్చు. పిల్లలకు స్నాక్స్లో కట్టించడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.